చనువుతో అడుగుతున్నాను అర్జున్, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులే, ఎప్పుడో ఇండిపెండెన్స్ డే అప్పుడు పుట్టాను. ఇంత ఏజ్ ఉన్న మీరు మీ లైఫ్లో బెస్ట్ దావత్ చేసుకున్న ఏదైనా దావత్ ఉందా? పెళ్ళైనప్పుడు, పాప పుట్టినప్పుడు అలాంటివి కాకుండా. ఇప్పుడు అవి చెప్పాలా? పెళ్ళి అయినప్పుడు, పాప పుట్టినప్పుడు ఇది చెప్తే నన్ను చెడ్డండి అనుకుంటారేమో. పర్లేదులే, మీ లవ్ బ్యాడ్ బాయ్స్. మీరు అలా బిక్నీలో ఫోటో పెట్టి ట్రెండ్ అయ్యి హల్చల్ అయ్యింది. అవునా? అవును. చూపిస్తారు ఎప్పుడేమన్నా? చూడాలని ఉందా? చూసుకోండి పిక్చర్స్, నో ప్రాబ్లం. నేను చూస్తుంది నిజమేనా? ఇందాక నుంచి జ్యోతిలక్ష్మి చూపించకుండా అన్నట్టు అసలు ఆ పిక్చర్స్ ఏంటి నేను ఇంతవరకు చూడలేదు. చూస్తావా చెప్పు. వద్దులే, ఈవిని అడిగితే బాగోదు కానీ హాట్ మిర్చి చెప్తే మళ్ళీ 1947లో నిజంగా పుట్టావనుకుంటారేమో. నాకు సంగవి గారు బాగా నచ్చుతారు. ప్రెసెంట్ మా ట్రెండ్కి తగ్గట్టు మా లిస్ట్లో ఎవరు లేరా? మీమ్స్లో ఒకటి వస్తుంది కదా, బాయ్స్ విల్ అండర్స్టాండ్ అని, అదనమాట. నేను సంగవి గారు చెప్పింది అదనమాట. డేటింగ్ ఎవరితో చేస్తారండి? ఎవరితో చేయను. సోలో ఫర్ లైఫా? సోలో ఎవరు చెప్పారు? మరి ఎవరితో చేయనంటే? అంటే ఆవిడకి ఎవరో ఉన్నారు, ఆయన పేరేంటి అని అడిగేది. అలాగే నేను అందుకే అడిగాను రాజా ఇందాక, ఓకేనా యాంకర్గా అని. నాకు స్కోప్ ఇవ్వరు ఈ రోజు, నీ కాలు పట్టుకో. అర్జున్ గారు ప్లీజ్. ఇంకాసేపు అయితే దాని ఉంది నేను. ఫ్లవర్ మన చౌదరి గారు కొంచెం చెప్పుకోవచ్చు, అదే పాత హోస్ట్ గారు. మీరు ఎలా మీన్ చేశారు మరి? ఎలా చెప్పావు చెప్పు. ఆ ఫ్లవర్ అంటే ఏంటో చెప్పు. ఫ్లవర్ అంటే బాబు డైరెక్టర్ గారికి ఏంటివి, ఆవిడేమో సాత్వికం, నేనేమో భయాలకు, నాతో చెప్పిస్తారంటే ఆవిడకి. అనసూయ గారితో ఎట్లుంటుంది నీ ఇంటరాక్షన్? బాగుంటుంది. నాకు కరెక్ట్ గానే అర్థమవుతున్నాయా? నువ్వు రెండోసారి అని చూసింది అనుకో అనసూయ, నాకు బుర్రలేదు అంటే అన్నాడు కానీ ఆహా ఆ ఊహ ఎంత బాగుందో. హౌస్లో ఒక అరేబియన్ హార్స్ ఉండేది కదా, నువ్వు నన్ను ఏం చేస్తావు అని భయం వేస్తుందని అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకో క్వశ్చన్ చెప్పారా? డిస్క్లైమర్ ఒకటి, అంటే నా కోరిక ఉందనుకుంటా ఏంటది.